ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఈరోజు పార్టీలో ఆదిలాబాద్ జిల్లాకు చెంది జాయినింగ్ జరిగాయి. ఎవరెవరు జాయిన్ అయ్యారు, ఏ పార్టీ నుంచి వచ్చారో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మహేశ్వర్ రెడ్డి గారు. ఏంటి జాయినింగ్తో కలకలలాడుతుండే, ఏంటి మహేశ్వర్ రెడ్డి ఆపరేషన్ మొదలుపెట్టారా? చూడండి, చాలా కాలం నుంచి సత్యనారాయణ గౌడ్ గారు భారతీయ జనతా పార్టీ రావాలని చెప్పి మేము కోరడం జరిగింది. వారు చివరికి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. వారు గతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిర్మల్లో కూడా పోటీ చేసిన వారికి అనుభవం ఉన్నది. మరి శోభారాణి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా, వారు కూడా మండల అధ్యక్షులుగా, వారు అక్కడ ఉన్నటువంటి నిర్మల్ ప్రజానీకానికి విశేషంగా సేవ చేసినటువంటి వ్యక్తి. ఆయన మంచి పేరున్న వ్యక్తి. మరి మేము కలిసి పనిచేయాలని చెప్పి చాలా కాలం అనుకున్నాం. ఈరోజు వారు మా వెంట వస్తూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. వారితో పాటు మరి చాలామంది మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కౌన్సిలర్స్ చాలామంది కూడా ఈరోజు మరి వారి వెంట పార్టీలో చేరడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని వారు నమ్మి ఈ దేశ అభివృద్ధి కోసం, దేశంలో మరి గత 10 సంవత్సరాలుగా దేశంలో జరుగుతున్న అభివృద్ధి కానివ్వండి, మరి అవినీతి రహితమైనటువంటి పాలనకి వారు ఆకర్షితులై ఈరోజు మరి భారతీయ జనతా పార్టీలో చేయడం చాలా సంతోషంగా ఉన్నది. మరి ఇంకా చాలామంది కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేయడానికి నియోజకవర్గమే కాదు, జిల్లా వ్యాప్తంగా చాలామంది చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మరి ఈ వారం 10 రోజుల్లో చాలా చేరికలు ఉంటాయి. ఈరోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటరీయే కాదు, నేను గతంలో కూడా చెప్పాను మీకు, ఖచ్చితంగా 10 నుంచి 12 సీట్లు మేము గెలుస్తున్నామని చెప్పాను. మరి ఖచ్చితంగా 10 నుంచి 12 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతూ ఉన్నది. మేము నరేంద్ర మోడీ గారికి 10-12 సీట్లు తెలంగాణ రాష్ట్రం నుంచి మేము బహుమానంగా ఇవ్వబోతున్నాం. మరొకవైపు ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి కేడీని బొందబెట్టాము, ఢిల్లీలో ఉన్నటువంటి ఆ మోడీని కూడా బొందబెట్టాలని చెప్తున్నాడు. చూడండి, రేవంత్ రెడ్డి, నేను చెప్పాను కదా మొన్న గజనీలాగా ఎప్పుడేం మాట్లాడతాడో తెలియనటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు రేవంత్ రెడ్డి విషయం నేను చెప్తా ఉన్నాను. ఆగస్టు సంక్షోభం తప్పదు. ఎట్టి పరిస్థితిలో సంక్షోభం ఏంది అసలు? ఆగస్టు సంక్షోభం ఒకసారి వివరిస్తారా? ఎల్లో పార్టీ నుంచి వచ్చిన వారికి తెలుగుదేశంలో ఎప్పుడు ఆగస్టు సంక్షోభాలే ఉంటుండే కదా. మరి అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఈయనకు కూడా మరి తప్పకుండా మరి ఆగస్టు సంక్షోభం ఉంటుందేమో అని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా కూడా మరి రేపు నువ్వు కాచుకో, నీ వెంట ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు నువ్వు తేల్చుకో అని, ఇంకా ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఇంకా ఒక యువ నాయకుడిగా మాట్లాడుతూ ఉన్నాడు. ముందు ఆయన పద్ధతి మార్చుకోవాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడినా అభద్రతా భావంతో ఈరోజు చాలా ఇన్సెక్యూర్గా ఉన్నట్టుగా, బలహీనమైనటువంటి ముఖ్యమంత్రిగా నాకు కనపడుతూ ఉన్నాడు. వారు ఇచ్చేటువంటి ఏ స్టేట్మెంట్ మీరు తీసుకున్నా కూడా ఏ స్టేట్మెంట్లో కూడా పసలేదు. కేవలం అభద్రతా భావంతో మాట్లాడుతున్నట్టుగా అవపడతా ఉన్నది తప్ప వారు ఒక బాధ్యతాయుతంగా మాట్లాడడం లేదు. నేను ఒకటే విషయం తెలియజేస్తున్నాను, రేవంత్ రెడ్డి గారు, మీ స్థాయిని మించి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు. నరేంద్ర మోడీ గారి గురించి కాదు, ముందు జూలైలో వచ్చేటువంటి నీ ఓటుకు నోటు కేసు గురించి నువ్వు ముందుగా చూసుకో. నీ ఓటుకు నోటు కేసు ఉన్నది. నీ గతంలో నీ మీద ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అవినీతి ఆరోపణలకు ఒక్కసారి కూడా మేము చెప్పిన వాటికి ఇప్పటి వరకు దానికి సమాధానం చెప్పారంటే నువ్వు. మొన్ననే 31 జీవో విషయంలో నేను బయటపెట్టినాను, దాని మీద సమాధానం చెప్పాను నువ్వు. అవినీతిలో మునిగిపోయినటువంటి నువ్వు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడడం నిజంగా కూడా ఇది నీ స్థాయికి సరిపోదు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను తెలియజేస్తాను. ఏమన్నా కొత్త ట్యాక్స్లు వచ్చినాయి ఈ మధ్య? ఆర్ ట్యాక్స్ అయిపోయింది, బీ ట్యాక్స్, ఇంకేమన్నా కొత్త ట్యాక్స్లు ఏమన్నా వచ్చినాయా? మండే చెప్తాను. మీరు 12 గెలుస్తామంటున్నారు, కాంగ్రెస్ ఏమో 14 గెలుస్తామంటున్నారు. అసలు నిజంగా తెలంగాణలో ఎవరికి ఎంత బలం నిజంగా ఉందా? నేను మొన్ననే చెప్పిన, రేవంత్ రెడ్డి గారు 14 సీట్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టుగా ఉంటే మహేశ్వర్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పాడు. దానికి నువ్వు సిద్ధమని అడిగినా ఈరోజు కూడా నేను ఆ స్టాండ్ మీద నిలబడ్డాను. కేవలం ఏ రకంగా నువ్వు మాయమాటలు చెప్పి, అబద్ధ మాటలు చెప్పి నువ్వు ముఖ్యమంత్రి గద్దెనెక్కినావో అదే మాదిరిగా మళ్ళీ ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఎన్ని రకాలుగా నువ్వు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. రేపు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రాబోతూ ఉన్నది. నువ్వు ఇచ్చినటువంటి నువ్వు ఇచ్చినప్పుడు తప్పుడు వాగ్దానాలను ముందు నెరవేర్చే ప్రయత్నం చెయ్యు. నీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు కడుక్కునే ప్రయత్నం చెయ్యు. నీ మీద వచ్చేటువంటి ఆరోపణలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చెయ్యు. నువ్వు ఈరోజు నీ మీద ఉన్నటువంటి ఓటుకు నోటు కేసు తుడుచుకునే ప్రయత్నం చేయి తప్ప ఈ రకంగా మరి పెద్ద నాయకుడిని పట్టుకొని నువ్వు రాళ్ళు కొట్టినంత మాత్రం నువ్వు పెద్ద నాయకుడు కాలేవని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది ఆగస్టులో వచ్చేటువంటి సంక్షోభం ఏదైతే ఉందో ముందు దానికి సంబంధించి రేవంత్ రెడ్డి చూసుకోవాలి. ఇంకా ఒక కార్యకర్తలానే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడుతూనే, మరొక పక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో
అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి వాటి మీద దృష్టి పెట్టాలని చెప్తూనే రానున్న రోజుల్లో జాయినింగ్స్ ఇంకా చాలా ఉంటాయని ఒకవైపు మహేశ్వర్ రెడ్డి చెప్తూనే ఇంకో పక్క ఖచ్చితంగా కాంగ్రెస్ ఒకవేళ 14 సీట్లు కూడా తెలంగాణలో గెలిస్తే మహేశ్వర్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటాడని చెప్పి కూడా రేవంత్కు సవాల్ విస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.